వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లా వేలేరు మండలం వేలేరు గ్రామ పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా విజయపూరి మల్లికార్జున్ పోటీలో నిలిచారు. మల్లికార్జున్ మాట్లాడుతూ, నేను 1994 సంవత్సరం నుండి నాకు రాజకీయ గురువు అయిన కడియం శ్రీహరితో వెన్నంటే ఉన్నానని, నేడు గ్రామ కాంగ్రెస్ ముఖ్యులతో మండల కమిటీతో చర్చించి మల్లికార్జున్ అయితే గ్రామ అభివృద్ధి మరింత సాధ్యమైన నమ్మకంతో బాధ్యతను అప్పగించారు. పార్టీ నిర్ణయాలకు విధి విధానాలకు కట్టుబడి గతంలో 5 సంవత్సరాలుగా పనిచేసిన అనుభవం ఉందని, స్వచ్ఛందంగా పనిచేశానని, ఏ ఒక్కరి దగ్గర రూపాయి తీసుకోలేదని, తీసుకున్నట్లయితే ముక్కు భూమికి రాకుతానని ప్రచారంలో భాగంగా ప్రజల సమక్షంలో అన్నారు. నాకు స్వార్థం లేదు, నిస్వార్థంగా ప్రజాసేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చానన్నారు. ఎవరో అనుభవం లేని వ్యక్తులకు రౌడీజం చేసే వారికి గ్రామాన్ని అప్పగించే బాధ్యత ఆ దేవుడు కూడా కరుణించడు అన్నారు. ప్రచారంలో భాగంగా విజయపురి మల్లికార్జున్ గ్రామ ప్రజలను, మహిళలను, యువతకు, విద్యావంతులకు ధన్యవాదాలు తెలుపుతూ టూత్ పేస్ట్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిని నేను మొదటి నుండి కూడా దాదాపు 1994 నుండి మా గురువు గారు, రాజకీయ గురువు కడియం శ్రీహరి గారితోనే వెన్నంటూ ఉండి అతడితోనే ఇప్పటి వరకు ప్రస్తావన కొనసాగిస్తున్నాను. కడియం శ్రీహరి గారి ఆశీస్సులతో నేను ఈరోజు నాకు వేలేరు, ఇంత పెద్ద గ్రామమైనటువంటి ఒక మండల కేంద్రమైనటువంటి వేలేరు గ్రామానికి సర్పంచ్గా ఎవరైతే సరైన వ్యక్తో ఆలోచించి మరి నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. దానికి వారికి నేను నా గ్రామం తరఫున, నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదేమైనా నేను 5 సంవత్సరాల గతంలో సర్పంచ్గా పనిచేసిన సమయంలో కూడా 5 సంవత్సరాలు నేను ఎలాంటి అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాల్పడకుండా స్వచ్ఛందంగా ఎవరి దగ్గర ఒక రూపాయి లేకుండా నేను నిస్వార్థంగా పనిచేసినాను. అది గ్రామ ప్రజలందరికీ తెలుసు. నేను వేదికపై నుండి కూడా సవాల్ విసిరిన, నేను నా రాజకీయ జీవితంలో నేను సర్పంచ్ పదవిలో ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఒక రూపాయి అయినా నేను ఆశించినా అని చెప్పి, ఒకవేళ ఆశిస్తే నేను ఇక్కడనే ముక్కురాక్తా అని చెప్పి కూడా అంత ధైర్యంగా చెప్పుకునే వ్యక్తిని విజయపూరి మల్లికార్జున్ అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా నాకు స్వార్థం లేదు, నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలనే సంకల్పం నాకుంది. నన్ను గెలిపించుకోవాలనే తపన మా గ్రామ ప్రజలకు చాలామందికి ఉన్నది. ఎవరో అనుభవం లేని వ్యక్తులు, రౌడీజం చేసే వాళ్లకు ఈ గ్రామాన్ని అప్పగించే బాధ్యత దేవుడు కూడా కరుణించరు. వాస్తవంగా అయితే ఈ గ్రామం చాలా ఉన్నతమైంది. ఎంతోమంది మేధావులు, ఎంతోమంది చైతన్యవంతులు చాలా గ్రామం వేలేరు గ్రామం. పివి నరసింహారావు గారు కూడా ఇక్కడ పాఠశాలలో చదివినటువంటి అంత చరిత్ర గల ఈ గ్రామాన్ని ఎవరో అక్కర్రాని వాళ్లకు మన చేతిలో పెడితే ఆగమైపోతామని చెప్పి మాకున్న అక్క చెల్లెళ్ళు జనమంతా కూడా ఈరోజు నేను చేసిన పనులకు వారు కూడా స్వాగతించి, నేను గడప గడపకు తిరుగుతుంటే, సార్ మీరు ఈ పని చేసినారు, అయ్యా మీరు ఆ పని చేసినారు, మీరు తప్పనిసరిగా మీరు ఉండాలి అని చెప్పి నన్ను ఆశీర్వదించారు. అది నా గొప్ప వరం. నేను కూడగట్టుకున్నటువంటి నేను గ్రామాలకు చేసిన సేవే నన్ను ఈరోజుగా సర్పంచ్గా మళ్ళీ గెలిపించడానికి వాళ్ళు కంకణం కట్టుకున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఏది చేసినా నేను చేసిన పనులు శాశ్వతంగా గ్రామంలో ఉండిపోవాలి. ఇది పలానోళ్ళు ఎవరు చెప్పినారు అంటే, కడియం శ్రీహరి గారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కడియం శ్రీహరి గారి శిష్యుడు విజయపురి మల్లికార్జున్ గారు చేసినారు ఈ గ్రామాన్ని అని చెప్పి అభివృద్ధి పథంలో నడిపించండి అనే ఘనత, ఆ పేరు కొరకే నేను ఈరోజు రాజకీయం చేస్తున్నాను. ఈరోజు సర్పంచ్గా నేను పోటీ చేస్తున్నాను. లేకపోతే నేను చేయాల్సిన అవసరం కూడా లేదు. నా ఫ్యామిలీ సెట్ అయింది, నా కొడుకు బ్యాంకు మేనేజరు, నా బిడ్డ అమెరికాలో స్థిరపడ్డది. నేను ప్రజాసేవ చేయడానికి మాత్రమే నేను ముందుకు వచ్చిన తప్ప ఏదో ఆశించి ఏదో కోట్లు సంపాదించాలనే లక్ష్యం నాది కాదు. ఒకవేళ నాది తెరిచిన పుస్తకం. అటువంటి పరిస్థితి వస్తే నేను గతంలోనే 5 సంవత్సరాలలో నేను అవినీతి మూట కట్టుకుంది కదా. అటువంటిది ఇప్పుడు నాకు అలాంటి మచ్చ, నేను పేరుకే బతుకుతున్నా. ఈ గ్రామ ప్రజలు నన్ను కాపాడుకుంటారు, అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపిస్తారు. వాళ్ళకి ఎప్పుడు ఒక భావన, రోమర్లు సృష్టించి ఈ దళారులు వీళ్ళంతా ఏంది అన్నట్టు, ఆయన ఇక్కడ స్థానికంగా ఉండడు, ఆయన ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, హన్మకొండలో ఉంటాడు, ఇక్కడ ఉండడు అని చెప్పి ఒక రోమర్ సృష్టించారు. అదంతా తప్పు. నాకు పదవి ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా ప్రజల వెంట ఉంటా. నాకు లేనప్పుడు నా కుటుంబం ముఖ్యం. నాకు పదవి ఉన్నప్పుడు నా ప్రజలు ముఖ్యం.
అలాంటప్పుడు నేను ఎక్కడ తిరిగినా అది అనవసరంగా అటువంటి సూర్యుని వైపు చూసి ఉమ్మేస్తే వాళ్ళ మీదనే పడుతుంది తప్ప అటువంటిది నాకేం నష్టమేం లేదు. నేను ఇక్కడ ఉన్నా లేకున్నా స్థానికంగా ఎవరైనా ఆపతొచ్చి ఒక ఫోన్ చేస్తే నేను ఫోన్లలో పనిచేయించిన చరిత్ర నాది. వాస్తవంగా కూడా గ్రామ ప్రజలు అందరికీ తెలుసు నేను ఎవరి దగ్గర ఏ పని చేసినా, ఏ పంచాయతీ చేసినా, ఎటువంటిది చేసినా, ఎందరికో సాయం చేసినా. కానీ వాస్తవంగా నేను చెప్పుకోవద్దు, ఒక్క రూపాయి కూడా నేను ఆశించలేదు. అంత నిజాయితీ గల వాళ్ళు అవసరమా లేకపోతే అవినీతి పరులు అవసరమా అది ప్రజలకు తెలుసు, వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఏదేమైనా ఇంతమంది అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు మరియు కడియం శ్రీయర్ గారు ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి, మా గ్రామ ప్రజల కోసం నన్ను ఆరాటపడి పనిచేయడానికి ఈరోజు ఆశీర్వదించి నన్ను బలపరిచి ఈ గ్రామ సర్పంచ్గా గెలిపించాలని అతడు వచ్చి నన్ను ఆశీర్వదించి వెళ్ళినందుకు మా గ్రామ ప్రజల ఆశీస్సులు మరియు కడియం శ్రీయర్ గారి ఆశీస్సులు నాపై మెండుగా ఉండాలని చెప్పి ఆశిస్తూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా గుర్తు టూత్పేస్ట్ గుర్తు. అది బ్యాలెట్ పత్రంలో 7వ నంబరుపై టూత్పేస్ట్ గుర్తు నాది. దయచేసి మీరందరూ టూత్పేస్ట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని మరొకసారి మీ అందరిని వేడుకుంటున్నాను. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.